ట్రాఫిక్ చలనాల కోసం బలవంతం చేయొద్దట. వాహనం తాళాలు లాక్కునే అధికారం పోలీసులకు లేదు. చట్ట ప్రకారం కోర్టు ద్వారానే చర్యలు తీసుకోవాలట. హైకోర్టు స్పష్టీకరణట. ట్రాఫిక్ చలనాలను చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని, పెండింగ్ చలాన్లు చెల్లించడానికి వాహనదారులకు ముందుకు వస్తే వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొందట. అంతే తప్ప చలాన్ల వసూల్లో భాగంగా వాహనాల తాళం చెవులు లాగేసుకునే వాహనదారులను అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది. చలాన్లు వసూలు చేయడానికి పోలీసులు కఠిన మార్గాలు అవలంబిస్తున్నారని, వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి ట్రాఫిక్ చలాన్ల వసూలు కోసం బలవంతపు చర్యలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానా చెల్లించకపోతే చట్ట ప్రకారం సంబంధిత కోర్టు ద్వారా వారిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఈ ఆదేశాలు సాధారణ తనిఖీలకు వ్యతిరేకం కాదని తెలుపుతూ దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ, డీజీపీ, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసిందట. తదుపరి విచారణకు ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసిందట. ఈ ట్రాఫిక్ చలానాల అంశం మీద మనం ఆల్రెడీ మొన్న కూడా రీసెంట్గా కూడా ఒకటి చేసాం. ఈ ట్రాఫిక్ చలానాలు వేయడం ఒక ఎత్తు అయితే వీటిని వసూలు చేసే విధానం మొత్తం రౌడీజంలా ఉంటుంది. అది ఈ ట్రాఫిక్ చలానాలు వసూలు చేసే పోలీసులను చూస్తే రౌడీల్లాగా మారిపోతారు వాళ్ళు. రౌడీల్లాగా వసూలు దందాల్లాగా మారిపోతారు వాళ్ళు. ఎట్లా అంటే వాడు అక్కడ 2000 చలానా ఉందంటే 2000 కట్టాల్సిందే. నీ అకౌంట్లో ఉందా లేదా పక్కన పెట్టండి. వేరే వాడిని అడిగైనా కూడా నువ్వు ఆ 2000 కట్టే నువ్వు బండి తీసుకెళ్ళంటాడు వాడు. ఇది ఎక్కడ దౌర్జన్యం ఇది? ఇప్పుడు నేనేదో కూలి పని చేసుకునేటోని అనుకుందాం. కూలి పని చేసుకునేటోడి దగ్గర 2000 రూపాయలు ఏకకాలంలో కట్టాలంటే ఎట్లా కట్టాడు వాడు? వాడి అకౌంట్లో ఎట్లా ఉంటాయి? వాడిని కూడా నువ్వు 2000 కట్టేకే జరుగు, పక్కకి నువ్వు బండి పట్టుకెళ్ళు. ఇదే జరుగుతూ ఉంది దందా. నువ్వు కట్టాల్సిందే. ఈరోజు నువ్వు లేదు సార్ 500 కడతా అంటే లేదు నువ్వు 2000 కట్టిన తర్వాత బండి ఇస్తా నీకు. తాళాలు లాక్కుని జేబులో పెట్టుకుంటాడు వాడు. వాడి వెనకాల తిరగడమే. మనం మళ్ళీ వీడికో ఫోన్ చేసి అప్పులు చేసి అయినా కానీ ఆ 2000 కట్టి బండి బయటికెళ్ళాలి. ఇంత దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఉన్నారు చలానాల వాళ్ళు. మళ్ళీ అందులో చలానాలు ఏమైనా నీతిమంతంగా ఉంటాయంటే అన్నీ కూడా అక్రమ చలానాలే ఉంటాయి. దాదాపు ఒక 10 చలానాలు పడితే అందులో కనీసం 5 చలానాలు అయినా కూడా ఎందుకు పడ్డాయో తెలియని చలానాలే ఉంటాయి. హెల్మెట్ లేదంటాడు, ఆడేదో బండి ఫోటో పెడతాడు అంతే. ఆ బండి ఫోటో పెడతాడు, అసలు హెల్మెట్ లేకుండా అక్కడ మనిషి కూడా లేకుండా ఫోటోలు ఉంటాయి. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసిండని. మరి ఈ చలానాలు ఎవరు కొట్టమంటున్నారు? మీ స్వలాభం, మీ జీతాల కోసం పబ్లిక్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు పబ్లిక్ సర్వెంట్సే కదా. మీరు పబ్లిక్ సర్వెంట్స్. మేము ఇచ్చే పైసలే మీకు జీతంగా వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఇంత దౌర్జన్యం చేసి ఒక రౌడీల్లాగా గూండాల్లాగా వసూలు చేయాల్సిన పని ఏంటి? చూడండి, ఎక్కడైనా కానీ ఒక చలానా పడింది అంటే దాదాపు ఒక 10 చలానాల్లో ఒక 5 చలానాలు అసలు ఎందుకు పడ్డాయో మనకే అర్థం కాదు. మళ్ళీ వాడు చూస్తే 500, 1000 రూపాయలు వేసి ఉంటాయి చలానాలు. అసలు ఎందుకు పడుతున్నాయో కూడా తెలియదు ఆ చలానాలు. ఎక్కడ అనేది మనకే గుర్తురాని పరిస్థితులు ఉంటాయి. ఆగున్న బండికి కూడా చలానా కడతారు వీళ్ళు. చలానాలు కొట్టుడు విధానం ఒకటైతే దీన్ని వసూలు చేసే విధానం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాడు బండి ఆపి నెంబర్ కొట్టగానే 2000 రూపాయలు చలానా ఉంది ఈ బండి మీద, నువ్వు 2000 రూపాయలు కట్టు, బండి పట్టుకెళ్ళు. సార్ నా దగ్గర లేవు సార్, నా దగ్గర 500 ఉన్నాయి, 500 కడతా అంటే లేదు నాకు 2000 నువ్వు అప్పు చేసైనా కట్టంటాడు. అప్పు చేయాలి నువ్వెవడో చెప్పడానికి అప్పు చేయమని? అసలు మీరెవరు చెప్పడానికి మాకు అప్పు చేయమని? మా స్తోమతకు తగ్గట్టుగా మేము కట్టుకుంటాం. మా స్తోమత మాకు తెలుసు కదా. మేము అప్పులు చేయాలని మీరు ఎట్లా ప్రలోభ పెడతారు వాళ్ళని? అంటే అప్పులు చేసి వాడు నాశనం అయినా పర్లే, మీ చలానాలు క్లియర్ చేసి బండి పట్టుకెళ్ళాలి వాడు. మళ్ళీ లాజిక్లు మాట్లాడతారు వాళ్ళు. నువ్వు తినటానికి లేదా, బండి కొనడానికి డబ్బులు వచ్చినాయా, చలానాలు కడతానికి డబ్బులు లేవా,
ఇట్లాంటి దౌర్జన్యపు మాటలు మాట్లాడతారు వీళ్ళు. మళ్ళీ ఈ తీర్పు తర్వాత ఏమన్నా వాళ్ళు మారతారంటే ఏమో తెలీదు. ఎందుకంటే చాలా కొంతమందికి తెలుస్తాయి ఈ వార్తలన్నీ కూడా, చాలా తక్కువ మందికి తెలుస్తాయి వార్తలు. ఈ ఊళ్ళల్లో, ఈ టౌన్స్లో, కొంచెం సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఆపితే వాళ్ళకి తెలియదు ఈ రూల్స్ ఏం తెలీదు. ఖచ్చితంగా దీని మీద ట్రాఫిక్ చలానాల విషయంలో కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు మీద కావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళేం రాజ్యాంగానికి అతీతంగా ఏం వాళ్ళకేం లేదు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వగలగాలి వాళ్ళు కూడా. ఇష్టాచారం చలానాలు కొట్టేసి దాన్ని వసూలు చేయడానికి ఏమో మళ్ళీ రౌడీల్లాగా లాఠీలు పట్టుకుని రోడ్డు కడ్డంగా నిలబడి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకు మొన్న రీసెంట్గా కూడా ఒకసారి చలానాల అంశం మాట్లాడినప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేసి నాకు, అన్న ఎట్లా అన్న ఈ అకౌంట్ నుంచి డైరెక్ట్గా కట్ అవుతాయంటే మా అకౌంట్లో అంతంత పైసలు ఎట్లా ఉంటాయన్న, వాడు 1000 రూపాయలు కొడతాడు, మా అకౌంట్లో 1000 రూపాయలు ఉండాలి కదన్న వాడు కట్ చేసుకోనికి అంటాడు. వాస్తవమే కదా. ఎందుకుంటే వాడి అకౌంట్లో 1000 రూపాయలు 2000 ఉంటాయా? రోజుకి 500 రాని పరిస్థితుల్లో వాడి అకౌంట్లో ఎట్లుంటే 1000 రూపాయలు లేదు. వాడి అకౌంట్లో 1000 రూపాయలు ఉంటే మీరు 1000 రూపాయలు చలానా వేసి లాక్కుంటే ఇంకా వాడికి ఉండేది ఏముంటుంది? కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటాడు వాడు?